అదేదో సినిమాలో హీరో ఒకే ఒక్క ఛాన్స్ అంటూ అడగటం చూసే ఉంటాం కదా. అలాగే రాష్ట్ర విభజన తర్వాత కూడా కాంగ్రెస్ పరిస్థితి అదే అయ్యింది. రాష్ట్రాన్ని అడ్డుగోలుగా విడగొట్టినందుకు గాను ప్రజలు గట్టిగానే బుద్ధి చెప్పారు. దీంతో ఒక్క ఛాన్స్ కోసం కాంగ్రెస్ అర్రులు చాచి వెయిట్ చేస్తోంది. అయితే ఇప్పుడు జగన్ రూపంలో కాంగ్రెస్ కి కాస్త లాభం చేకూరినట్టే కనిపిస్తోంది. అదెలాగా అంటారా? త్వరలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల హీటు ఇప్పటి నుండే మొదలైంది. ఎలాగైనా బీజేపీ తమ ప్రత్యర్థిని గెలిపించుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. నిజం చెప్పాలి అంటే ఈ ఏడాది బీజేపీకి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. అన్ని ఎన్నికల్లో ఘన విజయం సాధించి తన సత్తా చాటుకుంది. దాదాపు మెజారిటీ మొత్తం బీజేపీకే ఉంది. ఏవో బీజేపీ అంటే పడని కొన్ని పార్టీలు తప్ప మిగిలిన అన్ని చోట్ల బీజేపీకి బాగానే సపోర్ట్ ఉంది. ఇక బీజేపీకి మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలు ఎలాగో సపోర్ట్ ఇస్తాయి. ఇక అన్ని పార్టీల లాగానే జగన్ కూడా తమ మద్దతు బీజేపీకి అని చెప్పాడు. ఇక్కడే జగన్ పప్పులో కాలేశాడని రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి. ఇటీవల వచ్చిన సర్వే ప్రకారం చూసుకుంటే త్రిపురలో కూడా బీజేపీనే గెలవచ్చు అని చెప్తున్నాయి. త్రిపురలో క్రిస్టియన్ మెజారిటీ ఎక్కువగా ఉంటుంది. అలాంటి త్రిపురలోనే బీజేపీ గెలుస్తుందని చెప్తున్నారు. గోవాలో కూడా క్రిస్టియన్ మెజారిటీ ఎక్కువ అయినా గెలిచింది. యూపీలో ముస్లింల ఓట్లను కూడా బీజేపీ సంపాదించుకుంది. అలాంటి రాష్ట్రాల్లోనే బీజేపీ గెలిచినప్పుడు ప్రజలు బీజేపీని నమ్మి ఓటు వేసినప్పుడు ఇక్కడ కూడా అలాగే వేస్తారు అని అనుకుంటున్నాడు జగన్. అదే క్యాలిక్యులేషన్ తో బీజేపీకి సపోర్ట్ ఇస్తున్నా అని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయమే కాంగ్రెస్ కి కలిసి వస్తోంది అని అంటున్నారు. చచ్చిపోయిన కాంగ్రెస్ గొంతులో జగన్ నిర్ణయం తులసి నీళ్లు పోసినట్లయింది అని అంటున్నారు. ఎందుకంటే జగన్ కి కూడా మైనారిటీ మెజారిటీ ఎక్కువ. అయితే వారు బీజేపీకి వ్యతిరేకమని తెలిసిందే. మరి అక్కడి ఫార్ములానే జగన్ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ కూడా అదే ఫార్ములా వాడారు అని అంటున్నారు. ఇదే జగన్ కి మైనస్, కాంగ్రెస్ కి ప్లస్ అవుతుంది అని అంటున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కాస్త పుంజుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అంతేకాదు రాబోయే మదర్స్ డే సందర్భంగా పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ కి మంచి గిఫ్ట్ ఇచ్చిందని సెటైర్లు వేసుకునే వారు కూడా ఉన్నారు. మరి జగన్ తీసుకున్న నిర్ణయం జగన్ ను ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొనేలా చేస్తుందో తెలియాలి అంటే వెయిట్ చేయాల్సిందే.